మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బరాజులను కానీ, రిజర్వాయర్లను కానీ, పంప్ హౌస్లను కానీ, సబ్స్టేషన్లు కానీ విజిట్ చేయడానికి మాకు 3 రోజులు సమయం సరిపోలే. ఉదయం 6 గంటలకు మేము ప్రారంభమైతే కనీసం కూడా లంచ్ కూడా చేయకుండా మేము సాయంత్రం 8 గంటల వరకు మా పర్యటన కొనసాగిస్తే కూడా 3 రోజుల సమయం మాకు సరిపోలే. అలాంటిది ఈరోజు మీరు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపించడానికి 1 గంట సమయం ఇయ్యరా మీరు? ఇంత దుర్మార్గమా? ఇదే కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ఎన్ని రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు ప్రణాళిక చేసిండు, ఎన్ని రాత్రులు గడిపిండు, నిద్రలేని రాత్రులు. హరీష్ రావు గారు ప్రాజెక్టు దగ్గర పడుకున్నటువంటి విజువల్స్ మనం చూసినాం. మేము రంగనాయక సాగర్ దగ్గర పోయినప్పుడు అక్కడన్నటువంటి ప్రజలు మాకు చెప్పిండ్రు, అక్కడన్నటువంటి రైతులు చెప్పిండ్రు, హరీష్ రావు గారు ఈ ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు, నిద్రలేని రాత్రులు గడిపిండు. రివ్యూ పెడితే డేటు మారేది. డేటు మారడం అంటే మధ్యాహ్నం ప్రారంభం అయితే రివ్యూ, మధ్యాహ్నం అయిపోయి రాత్రి అయిపోయి నెక్స్ట్ డే కూడా రివ్యూ కొనసాగేది. అన్ని గంటల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును కడితే కనీసం 1 గంట సమయం కూడా హరీష్ రావు గారికి ఇవ్వకుండా వారి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేసిండు.